మనకు సపోర్ట్ చేయట్లేదు, నెక్స్ట్ ఓటేయం. నేను ఒక్కడిని తలుచుకుంటే తక్కువ చెప్తున్నాను, నేను నా ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు, నేను ఒక్కడిని తలుచుకుంటే 1,00,000 ఓట్లు ఖచ్చితంగా ఆపేయగలను. అలా నాలటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిలబడితే ఏమవుతుంది? ప్రభుత్వాలు కదులుతాయి కదా, కదులుతాయి ఖచ్చితంగా. మనం చేతకానోళ్ళం కాదు, ప్రభుత్వాలను గెలిపించుకోగలిగే ఓటు హక్కు మన దగ్గర కూడా ఉంది. ప్రజాప్రతినిధికి మతం ఉంటే ఇంట్లో ఉండాలి. నువ్వు ఒక్కడు ఓటుతో గెలవలేదు, అందరు ఓట్లతో గెలిచావు. నా కులం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను, నా మతం వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా అంటే నెక్స్ట్ టైం నీకు ఎవడో ఓటు వేయడు. నేను కూడా వేయనివ్వను, నేను కూడా వేయను. అంటే నా అనుచరులు చాలామంది వేయరు, నాలాగే చాలామంది సేవకులు, చాలామంది పబ్లిక్ స్పీకర్స్ ముందుకు వచ్చి మేము వెయ్యమంటే వాళ్ళోళ్ళు కూడా వేయరు. అలాగా చినుకు కలిస్తే వరదైనట్టు అదో పెద్ద ప్రభంజనమై కూర్చుంటుంది. పెద్ద గుంపు మంది, చిన్నదేం కాదు. క్రైస్తవులు అంటే చిన్నోళ్ళేం కాదు, బోలెడంత మంది ఉన్నాం మనం. ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయట్లేదు, నెక్స్ట్ ఓటేయం.